ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రాన్ని అందించిన సిపిఐ రామకృష్ణ. విదేశీ వైద్య విద్య పట్టుభద్రాల సమస్యలను పరిష్కరించాలన్న రామకృష్ణ. ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులను తెలంగాణకు రప్పించాలని కోరిన రామకృష్ణ. అమర్నాథ్ యాత్రకు భారీగా తరలి వస్తున్న భక్తులు. మొదటి 6 రోజుల్లోనే 1.11 లక్షల మందికి పైగా దర్శనం. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం. అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడి. స్త్రీల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టీకరణ. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా బీహార్లో విపక్షాల ఆందోళన. పాట్నాలో రాహుల్ గాంధీ, తేజస్వి భారీ నిరసన. ఓటర్ల జాబితా సవరణ, కొత్త కార్మిక చట్టాలపై ఉమ్మడి పోరాటం. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల తీరుపై కేంద్ర మంత్రి ఎంపీ పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం. ఆ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శ. ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ట్రంప్ సుంకాల గండం. భారత ఫార్మా రాగి ఎగుమతులపై ఆందోళన. రాగి దిగుమతులపై 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఆగస్టు 1 గడువును పొడిగించేది లేదని స్పష్టం చేసిన అమెరికా. ప్రారంభమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవం. గిరి ప్రదక్షిణకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పలు కీలక మార్గాల్లో వాహనాల రాకపోకల నియంత్రణ. అమెరికాలో న్యూ మెక్సికోలో భారీ వర్షాలకు నిమిషాల్లోనే పోటెత్తిన నది. రుయిడోసో కౌంటీని ముంచెత్తిన వరద. 3 గల్లంతు. కళ్ల ముందే కొట్టుకుపోయిన ఇల్లు. గుజరాత్లో ఘోరం. నదిలో కుప్పకూలిన వంతెన. ఒక ట్రక్కు, ట్యాంకర్ గల్లంతు. ఘటనా స్థలానికి బయలుదేరిన సహాయక బృందాలు. గుజరాత్ వంతెన ప్రమాదం. డబల్ ఇంజిన్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. ఘటనపై ఎన్డీఎస్ఏ లేదా స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా అని కేటీఆర్ పోస్టు.